అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిలకలూరుపేట మండలం దండమూడి గ్రామంలో కనపర్తి సుబ్బారావు గారి పొలంలో ఉన్నాము. వారు చాలా చక్కగా 1 ఎకరా పొలంలో మంచిగా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. పంట మార్పిడి విధానం అనేది చాలా బాగా పాటిస్తున్నారు. అంటే ఒక పంట వేసిన తర్వాత ఆ పంట దిగుబడి వచ్చాక మళ్ళా అదే పంట వేయకుండా వేరే పంట వేస్తున్నారు. మళ్ళీ ఆ పంట కూడా దిగుబడి తెస్తున్నారు. అంటే సంవత్సరం పొడవునా 365 రోజులు వారి పొలంలో ఏదో ఒక పంట ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా చక్కగా ఇక్కడ ఒక రావి చెట్టు కిందే మార్కెటింగ్ కూడా అయిపోతుందండి. పొలంలో నుంచే కాయలు కోయడం, రోడ్డు మీద పెట్టడం, అందరూ అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చే వాళ్ళందరూ చక్కగా కొనుక్కొని వెళ్తున్నారు. వీరి ప్రత్యేకత ఏంటంటే అస్సలు ఏ విధమైన రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ ఏమీ ఉపయోగించకుండా కేవలము ప్రకృతి వ్యవసాయ విధానంలోనే చేస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందామండి. అయితే సుబ్బారావు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? ఇది మూడో సంవత్సరం. అంటే ఎన్ని ఎకరా, ఎంత విస్తీర్ణం ఇది? ఇది ఎకరం 80 సెంట్లు. 1 ఎకరా. ఏ పంటలు వేశారు? గత సంవత్సరం ఏం వేశారు? గత సంవత్సరం ఆకుకూరలు పెట్టానండి. ఓకే. ఎన్ని రకాల ఆకుకూరలు? అన్ని 7 రకాలు 8 రకాలు పెట్టించారు. ఓకే. బెండలు అన్ని నాటించారు. అన్ని రకాలు నాటించారు. వెరీ గుడ్. దాన్నే ఏటీఎం మోడల్ అంటారండి మన ప్రకృతి వ్యవసాయ భాషలో. ఏటీఎం అంటే ఏంటంటే ఎనీ టైం మనీ. మనం ఏటీఎం సెంటర్కి వెళ్తే కార్డు పెట్టేసి డబ్బులు తీసుకుంటాం కదా, అలా ఇక్కడ సుబ్బారావు గారు ఏం చేస్తున్నారంటే చక్కగా పొలంలో ఈ కాకరకాయలు కట్ చేసేసి ఇవి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెడుతున్నారు. వచ్చేపోయే వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. ఈ పంట అయిపోగానే దీనికి ముందు పుచ్చలు వేశారు. ఆ పుచ్చకాయలన్నీ మంచిగా వచ్చినాయి. ఇది ప్రకృతి వ్యవసాయ విధానం కదా. భూమి అంతా కూడా చాలా ఆరోగ్యంగా గుల్లబారి ఉంది. చక్కగా జీవామృతం పారిస్తున్నారు. ఈ ఆరోగ్యవంతమైన నేలలో పండించినటువంటి అన్ని ఆహార పదార్థాలు కూడా నాణ్యంగా ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చక్కగా రావి చెట్టు నీళ్ళని పెడుతున్నారు. మంచి ఇన్కమ్ వస్తుందండి. ఇంకా ఇప్పుడు మీరు ఇంకేమేమి వేస్తారు? ఆకుకూరలు వేశారు. ఆకుకూరలకు ఎంత వచ్చిందండి? ఆకుకూరలకు ఒక 5,000. ఎన్ని సెంట్లు వేశారు? 3 సార్లు. మూడు బెడ్లలో 3 బెడ్డల్లో 5,000 వచ్చేసింది. ఆ తర్వాత ఇంకేం వేశారు? ఈ మిగిలిన ఎకరా 80 సెంట్లు ఎన్ని పంటలు వేశారు? బీరలు, కాకరలు నాటాము. కూరగాయలు, తీగ జాతి బీరలు, కాకరలు నాటారు. ఈ కాకరలో ఎన్ని రోజులు అవుతుందండి నాటి? కాకరలో అవుతుందండి 60-70 రోజులు. 70 రోజులు అవుతుంది. 70 రోజులకు బదులు పెట్టి కూడా 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. అంటే మనకి 50 రోజులు దాటిన తర్వాత కోత వచ్చేస్తుంది. 50 రోజులు దాటిన తర్వాత ఈ కాకరలు కోతకు వచ్చేసినాయండి. చాలా సంతోషంగా ఉంది అసలు ఈ పొలం దగ్గర చూస్తూ ఉంటే. మరి ఇంత చక్కగా వ్యవసాయం చేస్తూ 10 మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు సుబ్బారావు గారు. ఒక ఆదర్శ రైతుగా ఉన్నారు. ఇంకా మరి ఇది తీసిన తర్వాత ఏమేస్తారు? మళ్ళీ ఏదో వెరైటీ వేద్దామని పుచ్చలే నాటుదామని. పుచ్చలే నాటుదాం, ఎందుకంటే దాని మీద మంచి ఇన్కమ్ వచ్చింది. ఎంత వచ్చిందండి పుచ్చలకి? 80 సెంట్లకు 2 లక్షల రూపాయలు. అంటే ఎంత పీరియడ్లో? 60 నెలల్లో? 3 నెలల్లోనే. 3 నెలల్లోనే 90 రోజులకి వచ్చేసింది. 90 రోజులకి మేము కూడా ఊహించుకోలేదు. దిగుబడి బాగా వచ్చింది. రేటు చేనికాడనే అమ్మేసి. ఓకే. అసలు హాట్ కేక్స్ లాగా అమ్ముడిపోతున్నాయండి. ఇక్కడ చీరలో కట్ చేయటము, రోడ్డు మీద కేజీ 25 రూపాయలు. ఇంకా ధనాధన్ ఫటాఫట్. ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తే మార్కెట్లో దొరికే పుచ్చకాయలకు కూడా ఎర్ర రంగు రావాలని ఇంజక్షన్లు చేస్తున్నారు. ఆ ఇంజక్షన్ చేస్తే టేస్ట్ ఉండకపోవటం కాక ఓన్లీ కంటికి మాత్రమే ఇంపుగా కనిపిస్తుంది, కానీ తినడానికి రుచి లేదు. పైగా క్యాన్సర్ వస్తుంది, రకరకాల జబ్బులు వస్తాయి. మనకు అసలు తెలియట్లే. ఇప్పుడు డాక్టర్లకు కూడా అంతుబట్టని జబ్బులన్నీ వస్తాయి అనమాట. అన్ని డాక్టర్ మరి చూసారా, డాక్టర్స్ అంటే వారికి డాక్టర్స్కి తెలుసు ఆరోగ్యం యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత. లేకపోతే ఒక బోర్డు పెట్టలే, ఇది ప్రకృతి వ్యవసాయ క్షేత్రము, ఈ సుబ్బారావు గారు దండమూడి గ్రామము చిలకలూరుపేట మండలం అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు పెడతారండి త్వరలో. ఈ మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందరికీ ఆరోగ్యకరమైనవి అందిస్తారు వారు. మరి ప్రతి ఒక్కరు కూడా వారికి లాగా, అంటే మీకు ఏదైనా సరే పొలం ఉంటే దానిలో కొంత మీరు చేసుకునే వ్యవసాయంతో పాటు ఒక ప్రక్కన అన్ని రకాల కూరగాయలు, అంటే ఒక 20 సెంట్లో ఏటీఎం మోడల్ ఎనీ టైం మనీ
అంటే కూరగాయలు, ఆకుకూరలు, దుంప జాతి, తీగ జాతి ఇలా చూడండి ఎంత బాగా అల్లిచ్చారు. తక్కువ ఖర్చుతో ఏం లేదు, 2 బంగులు పాతారు వరుసల్లో. ఇక్కడ వైరు, ఏం వైర్ అంటారండి దాన్ని? సిల్క్ వైరు. సిల్క్ వైర్ అల్లిచ్చేసేసారు. దానికి చూసారా, ఒకసారి కట్ చేయండి. అది మీరు ఎంత బాగా కూలీళ్ళకి కూడా తేలికండి, చాలా బాగా ఈజీగా ఉంది. బెడ్స్లో నాటారు, ఎత్తుగా బెడ్లు చేసి బెడ్ల మీద నాటారు. ఓకే అండి, చూశారు కదా మరి ఎంత ఆరోగ్యకరమైన కాకరకాయలు పండిస్తున్నారు. అంటే ఇలాంటి రైతులు ఉండటం కూడా అందరికీ అదృష్టం అండి. అది కూడా ఇలా రోడ్ సైడ్ ఉండి వచ్చేపోయే వాళ్ళకి అందుబాటులో అన్నీ కూడా ఇక్కడ పురుగు మందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా ప్రజలందరికీ అందిస్తున్నారు. మీకు మా అభినందనలు అండి, కంగ్రాచులేషన్స్. మంచిది. ఈ పసుపు రంగు అట్లా పెడితే చాలా మంచిది అనమాట. మన పొలంలో దామేమి ఉండకుండా ఉంటుంది. ఎప్పుడు రమ్ము నిల్వ ఉంటుంది. దీంట్లో ఏమేమి తయారు చేశారు? జీవామృతంలో బెల్లం, శనగపిండి, మట్టి, ఆవు మూత్ర, మరి ఇది డ్రిప్ ద్వారా పారుస్తారా, డైరెక్ట్గా పారుస్తారా? డ్రిప్ ద్వారా పారుస్తాను. వడగట్టాలి మరి, ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది? వడకడతాను నేను, క్లాత్లో వడకట్టి దేనిలో పోస్తారు? ఆ రమ్ములో పోసి దాంట్లో నుంచి మళ్ళీ డ్రిప్కి ఇంజిన్లో పోసి ఎక్కిస్తాం. ఇక్కడ ఇక్కడ ఎక్కిస్తాం ఈ పైపుకి. ఓకే, ఆ పైపు ఆ డ్రమ్లో వేసేస్తారు. ఓకే, వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో వాతావరణం ఇలా వర్షం పడిన వెంటనే చక్కగా ఇది ఒక్కసారి వదిలేసేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది పొలం అంతా కూడా, ఎక్సలెంట్గా ఉంటుంది. అలవాటు అయిపోయింది. ఓకే, మాధుర్యం ఏంటో మీకు రుచి చూసి హ్యాపీగా చేసుకుంటున్నారు, ఆనందంగా చేసుకుంటున్నారు అనమాట. మీకు మరి ఎంత ఖర్చు అవుతుంది ఎకరా 80 సెంట్లకి ఇలా ప్రకృతి వ్యవసాయ విధానంలో? ఎకరం 80 సెంట్ల కంటే మామూలుగా ఇప్పుడు దీనికి ఇదివరకు అయితే నేను 15,000 రూపాయలు మొదలు కొట్టేవాడిని. ఇప్పుడు మొత్తం ఇప్పుడైతే కొట్టట్లేదా? కొట్టలేదు అసలు. ఎన్ని సంవత్సరాల నుంచి? ఏడు అసలు కొట్టకుండా వెళ్ళిపోయింది. వీడు ఏడన్నా భయం పుట్టి కొట్టేవాడు కానీ ఏడు అసలు కొట్టలు అసలు చూద్దామని వదిలిపెట్టేసా. మా వాళ్ళు పురుగుంది అంటారు. ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు 15,000 రూపాయలు ముందు పడేవాడిని. ఇప్పుడు మీకు 15,000 ఖర్చు ఆదా అయినట్లేగా? ఆదాయం అయింది. ఓకే, ఎంత? 1 లీటర్ అమృతం కొట్టా. అమృతం, మట్టి, జీవామృతం అవసరమైతే జీవామృతం కూడా పైన కూడా స్ప్రే చేస్తారు. ఓకే, ఇంకా ఇంకేమన్నా దశపర్ణి కషాయం అని అన్నీ ఈ పురుగు వీటికే చచ్చిపోయింది. ఓకే, వీటికే చచ్చిపోయింది. ఆముదము, ఈ యాప కషాయం కలిపి. వేప కషాయం మీరే తయారు చేసుకుంటున్నారా? వెరీ గుడ్, రైట్. యాప గింజలు 2 బత్తాలు ఏరిచ్చాను. ఓకే, రైట్ అండి, చాలా సంతోషం. సుబ్బారావు గారు, మీరు మంచి ఆదర్శవంతమైన రైతుగా ఉన్నారు. ఇలాంటి రైతులు ముందు అసలు వచ్చి చూడాలి మీ పొలము, తర్వాత చూసి ఎంత బాగుందో ఇలాగే మిగిలిన రైతులు కూడా చేసుకోవాలన్నమాట. చాలా సంతోషం. ఏది మీ వేప గింజల పొడి కూడా ఎలా తయారు చేస్తున్నారు ఒకసారి చూపించండి. అది కూడా ఇంటి దగ్గర ఉందా? ఇది తయారు చేసేది అనుకోండి, ఒక క్వింటాల 2,900 అవుతుంది. అంటే దగ్గర 3,000 అవుతుంది ఒక క్వింటా. అలా కాకుండా సుబ్బారావు గారు ఏం చేస్తున్నారంటే వారే స్వయంగా వేప గింజలన్నీ కలెక్ట్ చేసి వేప చెట్టు దగ్గర అవన్నీ వేప పిండి తయారు చేసి స్వయంగా ఉపయోగిస్తున్నారు. ఎలా తయారు చేస్తారు ఒకసారి చెప్పండి. మామూలుగా ఎండబెట్టాను, గింజలన్నీ ఎండబెట్టా. ఓకే, అవి మామూలుగా రోట్లు వేసి పిండి చేసాం, దంచేసారా? ఓకే, దాన్ని మూట కట్టి నీళ్ళలో నానబెట్టేసి ఎంతసేపు నానబెట్టారు? 24 గంటలు నానబెట్టాం. వెరీ గుడ్. 24 గంటలు నానబెట్టింది ఉంది. ఇప్పుడు వేయటానికి అది పూట వేద్దామని వర్షం వస్తుందని. మీ పేరేంటండి? శివనారాయణ గారు. అంటే మామూలుగా మీరు ఇలా వెళ్తూ ఆగారా మీ ఉన్నాయని చెప్పేసి జస్ట్ అంతేనా? ఓకే, ఇవి చాలా మంచిదండి. మామూలుగా మార్కెట్లో దొరికే వాటికన్నా వీటికి స్పెషల్ తేడా ఏంటంటే ఇవన్నీ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తాయి. మన మార్కెట్లో అవన్నీ కూడా రకరకాల మందులు పెట్టినాయి.
అంటే మనకి ఇప్పుడు కళ్ళెదురుగా ఇప్పుడు ఆవు పాలు మామూలుగా పాలు కావాలనుకోండి, గేదె దగ్గర పిండించుకున్న ఆ పాలను తర్వాత ఏం కలిపారో అవి తెలియని తేడా ఎలా ఉందో అట్లాగే మనం పొలం దగ్గర నిలబడి మనం పొలం దగ్గరే నిలబడి చక్కగా వారు ఎలా పండిస్తున్నారో చూసి ఆ పొలంలో కూడా ఏ మాత్రం ఎక్కడ రసాయనాలు కానీ పురుగు మందులు కొట్టిన డబ్బాల ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు. చాలా బాగా చేస్తున్నారు సుబ్బారావు గారు. ఆయన బాగానే మేము దావనపోతు అనుకుంటామండి, మరి లాభం ఎట్లా వస్తుందో కానీ వ్యవసాయం మాత్రం ఎక్సలెంట్ గానే ఉంటుంది. లాభం బ్రహ్మాండంగా వస్తుందండి. కదా అవన్నీ వేప గింజలు ఎక్కడ సేకరించారు? ఈ ఆఫ్ చెట్ల కాడ చాలా అన్ని ఊడిపిచ్చి సేకరించారా? ఆ తర్వాత ఏం చేశారు? అవి ఎండబెట్టాము. ఎండబెట్టారు. నెక్స్ట్ దంచాము బాగా, రోట్లు వేసి దంచేశారు. ఆ మూట కట్టి నీళ్ళలో. ఓకే, ఏది ఒకసారి చూపించండి మీరు. 24 గంటల తర్వాత దీన్ని బాగా పిండేస్తారా? పిండేస్తాం. వాళ్ళు చూడండి ఇంత పెద్ద వయసులో కూడా ఎంత చక్కగా ఆవులన్నీ చాలా ఇంట్రెస్ట్గా పెంచుతా ఉన్నారు. వచ్చేటటువంటి పేడని చక్కగా క్యాటిల్ షెడ్ లైనింగ్ వేసుకున్నారు. ఆవు మూత్రం అంతా కూడా ఒక చోట కలెక్ట్ చేసుకుంటున్నారు. అందరికీ కూడా ఇస్తున్నారు. ఎవరు కావాలంటే వాళ్ళకి ఆవు మూత్రం మొన్నటి వరకు ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడైతే 1 లీటర్ చాలా తక్కువ రేటు, ఎంత 10 రూపాయలకి ఇస్తున్నారండి. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి ఆవు పేడ ఆవు మూత్రం తీసుకెళ్ళచ్చు.